హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఆది పర్వంలోని కాండవ దహన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఒకరోజు అర్జునుడు కృష్ణుని చూచి, బావా, ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మనం మంచి వన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సరదాగా గడుపుదామా అని అన్నాడు. కృష్ణుడు సరే అన్నాడు. అందరూ కాండవ వన సమీపంలో ఉన్న అడవికి వెళ్ళారు. వారు అక్కడ విహరిస్తుండగా ఒకరోజు అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వారి వద్దకు వచ్చాడు. కృష్ణార్జునులు ఆ బ్రాహ్మణుడికి ఆద్యపాద్యాదులిచ్చి సత్కరించారు. అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉన్నది, తమరు భోజనం పెట్టగలరా అని అడిగాడు అగ్నిదేవుడు. మీకు ఏది ఇష్టమో చెప్పండి, పెడతాము అని అన్నారు కృష్ణార్జునులు. అప్పుడు అగ్నిదేవుడు తన నిజస్వరూపం చూపి, నేను అగ్నిదేవుణ్ణి, నేను ఆ కాండవ వనాన్ని దహించాలి, కానీ ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడైన తక్షకుడు ఆ వనంలో ఉన్నాడు. అతన్ని రక్షించడానికి ఇంద్రుడు నాకు అడ్డుపడుతున్నాడు. తమరు ఇంద్రుడు కలిగించే ఆటంకాలు తొలగిస్తే నేను కాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అని అన్నాడు. అప్పుడు అర్జునుడు అగ్నిదేవునితో, అయ్యా, నీకు ఈ కాండవ వనం దహించాలని ఎందుకు కోరిక కలిగింది అని అడిగాడు. దానికి అగ్నిదేవుడు ఇలా చెప్పాడు. శ్వేతకి అనే రాజర్షి సాత్రయాగాన్ని చేయడానికి సంకల్పించాడు. అది 100 సంవత్సరాలు జరిగే యజ్ఞం. ఏ ఋత్విక్కు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు శ్వేతకి ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. దేవా, నేను 100 సంవత్సరాల పాటు జరిగే సాత్రయాగం చేయ సంకల్పించాను. నువ్వు నాకు ఋత్విక్కుగా ఉండాలి అని అడిగాడు. దానికి ఈశ్వరుడు శ్వేతకి, యజ్ఞాలు చేయించే పని బ్రాహ్మణులది, అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను. నీవు 100 సంవత్సరాలు ఎడతెగని నేతిధారతో యజ్ఞం చేసి అగ్నిదేవుణ్ణి తృప్తిపరచుము అని అంతర్ధానమయ్యాడు పరమశివుడు. ఆ ప్రకారం శ్వేతకి సాత్రయాగం చేశాడు. అప్పుడు తాగిన నేతితో నాకు జీర్ణశక్తి తగ్గింది, మహావ్యాధిగా మారింది. కాండవ వనంలో ఉన్న ఓషధులు సేవిస్తే గాని ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మదేవుడు చెప్పారు. అందుకని కాండవ వనాన్ని దహించాలని కోరికగా ఉంది అని అన్నాడు అగ్నిదేవుడు. అప్పుడు అర్జునుడు అగ్నిదేవునితో, అగ్నిదేవా, మా వద్ద అస్త్రములు శస్త్రములు ఉన్నవి, కానీ వాటిని ప్రయోగించడానికి తగిన ధనస్సు రథము ప్రస్తుతము మా వద్ద లేవు. అందుకని ఆలోచించుచున్నాము అని అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణుణ్ణి ధ్యానించాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. వరుణ, నీకు బ్రహ్మదేవుడిచ్చిన ధనస్సు, అమ్ముల పొది రథాన్ని అర్జునునికి ఇమ్ము, అలాగే చక్రాన్ని, గదను శ్రీకృష్ణునికి ఇమ్ము అని చెప్పాడు అగ్నిదేవుడు వరుణుడితో. అప్పుడు వరుణుడు గాంధీవము అనే ధనస్సును, అక్షయ తునీరములను, కపిధ్వజంతో కూడిన రథమును అర్జునునికి ఇచ్చాడు. అలాగే సుదర్శనము అనే చక్రాయుధాన్ని, కౌమోదికి అనే గదను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. కృష్ణార్జునులారా, ఈ గాంధీవము, అక్షయ తునీరము, చక్రము, గదలను ప్రయోగించి నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు అగ్నిదేవుడు. అగ్నిదేవా, ఇంక నీకేమీ భయం లేదు, నువ్వు కాండవ వనంను దహింపుము అన్నాడు అర్జునుడు. రెట్టించిన ఉత్సాహంతో అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహిస్తున్నాడు. కాండవ వనానికి ఇరువైపులా కృష్ణార్జునులు నిలబడ్డారు. కాండవవన రక్షకులు అడ్డగించక అర్జునుడు వారిని చంపాడు. కాండవ వనంలో ఉన్న జంతువులు, పక్షులు, పాములు, అన్ని ప్రాణులు అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి.
ఇది చూచి దేవతలంతా దేవేంద్రుని వద్దకు వెళ్ళారు. కాండవన దహనాన్ని గురించి చెప్పారు. దేవేంద్రుడు అదిరిపడ్డాడు. వెంటనే తన మిత్రుని తక్షకుణ్ణి కాపాడాలని నిశ్చయించుకున్నాడు. ఉరుములతో మెరుపులతో కుంభవృష్టి కురవాలని మేఘాలకు ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి కాండవ వనం మీద పడకుండా అర్జునుడు తన బాణాలతో ఒక కప్పు నిర్మించాడు. అగ్నిదేవుని జ్వాల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు అనే సర్పం తన తల్లితోక పట్టుకొని ఆకాశంలో పరిగెత్తుతున్నాడు. ఇది చూచి అర్జునుడు అశ్వసేనుణ్ణి తన బాణాలతో కొట్టాడు. ఇది చూచి మహేంద్రుడు అర్జును మీద మోహిని మాయ ప్రయోగించి అశ్వసేనుణ్ణి అతని తల్లిని కాపాడాడు. తక్షకునికి ఏమైందోనని భయపడ్డాడు. ఆ దేవేంద్రుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. దేవేంద్రుడు తన కుమారుని బల పరాక్రమాలకు సంతోషించాడు. కానీ తక్షకుణ్ణి కాపాడడానికి వారితో ఘోర యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది: దేవేంద్ర, వీరు భూమి మీద అవతరించిన నరనారాయణులు. నర ఎవరు? అర్జునుడు. నారాయణుడు శ్రీకృష్ణుల వారు. వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు ఇక్కడ లేడు, ఎప్పుడో తప్పించుకొని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది. ఇది విని దేవేంద్రుడు తన సేనలతో తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఇంతలో నమూచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు అనువాడు ఆ మంటల్లో చిక్కుకొని బయటకు రాలేక అర్జున్ని శరణుజొచ్చాడు. అలా మయుడు, అశ్వసేనుడు, మందపాలుని కుమారులు 4 తప్పించుకున్నారు. ఈ కథ వింటున్న జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు: మహాత్మా, మందపాలుడు ఎవరు? అతని కుమారులు ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పసాగాడు: పూర్వం మందపాలుడు అనే మహాముని బ్రహ్మచర్యం పాటించి ఎంతో నిష్ఠతో తపస్సు చేశాడు. కానీ సంతానం లేనందువలన పుణ్యలోకాలు పొందలేకపోయాడు. త్వరగా సంతానం పొందడానికి ఒక పక్షిగా పుట్టాడు మందపాలుడు. ఆడపక్షి అయిన జరితతో సంభోగించాడు. 4 కొడుకులు కన్నాడు. ఆ 4 కొడుకులు ఎవరంటే జరితారి, సారిషుక్కు, అపస్తంభమిత్రుడు, తర్వాత వచ్చి మనకి ద్రోణుడు. అగ్నిదేవుడు కాండవనాన్ని దహించకపోయే ముందు తన కుమారులను రక్షించమని ప్రార్థించాడు మందపాల మహర్షి. అగ్నిదేవుడు సరే అన్నాడు. మందపాలుడు తన కొడుకుల దగ్గర ఉన్నాడు. ఇంతలో మంటల దగ్గరకు వస్తున్నాయి. మందపాలుడు కొడుకులను భూమిలో ఉన్న కలుగులో దాక్కోమన్నాడు. మన జరితారి ఉన్నారుగా, జరితారి బ్రహ్మజ్ఞాని అనమాట. తండ్రి, కలుగులో దాక్కుంటే ఎలుకలు మమ్మల్ని తినేస్తాయి, ఇక్కడే ఉంటే పవిత్రుడైన అగ్నికి ఆహుతవుతాం, ఇదే మంచిది కదా అని అన్నాయి. సరే అని మందపాలుడు, జరిత పైకి ఎగిరిపోయారు. 4 మన మందపాలని కుమారులు ఉన్నారు కదా, వేద పఠనం చేస్తూ మాకు అభయం అని ప్రార్థించారు. అగ్నిదేవుడు ఇది విన్నాడు. వీరు మందపాలుని కుమారులని గుర్తుపట్టాడు. మందపాలనకి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెట్టును వదిలి పక్క నుండి వెళ్ళిపోయాడు. అలా మందపాలుని కుమారులు బతికారు. మందపాలుడు కూడా తన కుమారులు బతికి ఉన్నారని తెలుసుకొని సంతోషంగా పుణ్యలోకాలకి వెళ్ళారు. అగ్నిదేవుడు నిర్విఘ్నంగా కాండవవన దహనం పూర్తి చేశాడు. తన రోగం పోగొట్టుకున్నాడు. తనకు సహాయం చేసిన కృష్ణార్జునులను దీవించాడు. మహేంద్రుడు కూడా తన కుమారుని శౌర్య పరాక్రమాలకు సంతోషించి అర్జునునికి ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయుస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు కూడా కాండవ వనంలో పరిచయన మయును వెంట పెట్టుకొని ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. జరిగిందంతా చెప్పి మయుణ్ణి ధర్మరాజుకి పరిచయం చేశారు. అంతా సుఖంగా ఉన్నారు. ఇది మనకి మహాభారతం ఆది పర్వం 8వ ఆశ్వాసంలోని వృత్తాంతం అన్నమాట. కాండవవన దహన వృత్తాంతం. మనకి మూలం మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం.
మనకి గాంధీవం ఉంది కదా, గాంధీవం అర్జున్కి ఎవరు బహుకరించారు అని క్వశ్చన్ అనమాట. మనకు తెలుసు కదా, అగ్నిదేవుడు బహుకరిస్తారు వరుణుడి దగ్గర తీసుకొని. అగ్నిదేవుడు ఎందుకు బహుకరించారు? కాండవన దహనం చేయడానికి గాంధీవం అనే ధనస్సును అర్జునుడికి ఇస్తాడు. కాండవన దహనాన్ని ఇంద్రుడు అడ్డుకుంటూ ఉంటాడు. ఎందుకని? ఇంద్రుడి యొక్క స్నేహితుడైన తక్షకుడు కాండవవనంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత మహాభారతం ప్రకారం అగ్ని ఇంద్రునితో పోరాడడానికి మరియు కాండవవనం అనే అడవిని తగలబెట్టడానికి, దహించడానికి కృష్ణుడికి ఏమిస్తాడు? వరుణుని పిలిచి వరుణుడి దగ్గర ఉన్నటువంటి సుదర్శనం అనే చక్రం, కౌమోదకం అనే గద ఇస్తారనమాట. గాంధీవం శ్రీకృష్ణుల వారికి కాదు, అర్జునులకి ఇస్తారు. పంచరత్నాలు ఇవేం కాదు, మనకిచ్చింది శ్రీకృష్ణుల వారికి ఇచ్చింది ఒక చక్రం, గద. చక్రం పేరు వచ్చి సుదర్శన చక్రం, గద పేరు వచ్చి కౌమోదకం. పాంచజన్యం అనేది శ్రీకృష్ణుల వారి శంఖం పేరు. మనకి సిలబస్ వచ్చింది. సిలబస్ పేపర్ 2లో ఎటువంటి మార్పు లేదు, అదే సిలబస్ 12 టాపిక్స్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. మాధ్వాచార్యుల యొక్క ద్వైతాద్వైతం అని ఇచ్చారు. మాధ్వాచార్యులది ద్వైతం అనమాట. ద్వైతాద్వైతం అనేది నింబార్కాచార్యుల వారిది. ఇక్కడ తెలుగులో కూడా ఉంది, నీట్గా చూసుకోండి. ఇక్కడ మనకి మాధ్వాచార్యులది ద్వైతం అనమాట. ద్వైతాద్వైతం నింబార్కాచార్యుల వారిది. శంకరాచార్యుల వారిది అద్వైతం. రామానుజాచార్యులది విశిష్టాద్వైతం. బసవేశ్వరుల వారిది వీరశైవం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.